ఫ్రెండ్స్, సమంత గర్భవతి అయితే నిజానికి ఎప్పటి నుంచో తను తల్లి కావాలి అని కోరుకుంటుంది. అయితే కానీ తన జీవితంలో 2021 నుంచి చాలా కష్టాలు వచ్చాయి. ఒకానొక దశలో సమంతని అందరూ అపార్థం చేసుకున్నారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి సమంతనే కారణమని, తన వల్లనే విడిపోవడం జరిగిందని ఇలా రకరకాలుగా. అయితే ఆఖరికి తను గత ఏడాది 2025 డిసెంబర్ 1వ తేదీన రాజ్ నెడుమోర్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా, రాజ్ నెడుమోర్ మొదటి భార్యను ఉద్దేశించి సమంతను చాలా మాటలన్నారు. అయితే రాజ్ నెడుమోర్ మొదటి భార్య శ్యామిలి ఆ రకంగా పోస్టులు పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సమంత ప్రెగ్నెంట్‌గా ఉందనమాట. అయితే సమంత ప్రెగ్నెంట్ అన్న వార్త చాలా గట్టిగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి 'మా ఇంటి బంగారం' డైరెక్టర్ నందిని రెడ్డి కూడా యెస్, సమంత ఈస్ ప్రెగ్నెంట్, తను తన కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయబోతుందని చెప్పిన తర్వాత, ఇక రాజ్ నెడుమూరు భార్య, మొదటి భార్య ఎక్స్ వైఫ్ ఒక పోస్ట్ పెట్టింది. అదేంటి అంటే, నేనేమి గొప్పగా అంటే నేనేదో సెలబ్రిటీ అయిపోవాలి, సెలబ్రిటీకి సంబంధించిన క్యూరియాసిటీ నేను నా చుట్టూ నేను ఏర్పాటు చేసుకోవాలి అని నేను అనుకోను. వేరే వాళ్ళ జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకైనా ఎప్పుడైనా సరే రిలేషన్షిప్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటేనే అవి ముందుకు వెళ్తాయి అంటూ ఒక సెన్సేషనల్ కాంట్రోవర్షియల్ పోస్ట్ పెట్టింది. కానీ తను చేసిన పనికి ఇప్పుడు అందరూ కూడా వావ్! హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. అయితే తను సమంత కోసం అంటే మనం మామూలుగా మన హిందూ సాంప్రదాయంలో ఏమేమి ఇస్తారు అంటే, ఒక అమ్మాయి గర్భవతి అయింది అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, స్వీట్స్, అలాగే కొన్ని రకాల బట్టలు ఇలాంటివి ఇస్తారు కదా! అదే గిఫ్ట్ బాక్స్‌ని సమంతకు పంపించిందంట. అయితే పంపించింది తనేమందంటే, "బయట జరుగుతుంది మర్చిపో. నువ్వు నీ లోకల్‌లో ఉండు. నువ్వు, నీ బిడ్డ కారకులైన వాళ్ళు వీళ్ళు మాత్రమే నీ దృష్టిలో ఉండాలి" అని చెప్పేసి తను చెప్పిందట. అయితే కొన్ని వార్తలు ఏం వినిపిస్తున్నాయంటే, ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో రాజ్ నెడుమూర్‌కి అలాగే తన మొదటి భార్య శ్యామిలికి పిల్లలు లేరు. పిల్లలు లేని కారణంగానే వాళ్ళు దూరం అయ్యారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయన్నమాట. బట్ ఎనీవేస్, ఈ రకంగా రాజ్ నెడుమూర్ మొదటి భార్య సమంతను యాక్సెప్ట్ చేయడం కూడా ఒక రకంగా చాలా గొప్ప విషయమే. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.